నామానికి స్తోత్రాలు. సంఘ బిడ్డలకి నా వందనాలు, నా వందనాలు, దైవజనులకు నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నా బిడ్డ గురించి ప్రతి బిడ్డలు ప్రతి తల్లి చెప్తుంటే నేను ఏడ్చాను సన్నిధిలో. నేను నా బిడ్డ గురించి కూడా నా బిడ్డల గురించి కూడా నేను గొప్పగా చెప్పాలి, అలాంటి కృప నాకు దయచేయాలి నేను మొరపెట్టి ఏడ్చాను. కానీ అసలుకి చాలా గొప్ప కార్యం చేశాడు నా దేవుడు. ఏంది నా గొప్ప కార్యం అంటే, నా కొడుకు పట్ల ఎక్కడికి వెళ్ళినా జాబులు చేసి ఆ ఊరు ఈ ఊరు పంపిస్తాను మాడపడిచి పిలిపించి జర్మనీ పంపిస్తాను పోయిన సంవత్సరంలో డబ్బులు కట్టించి హైదరాబాద్లో. కానీ అది పేకప్ అయిపోయింది. మా అబ్బాయి ఒకటే అన్నాడు, నీకు వెళ్తే ఏదో ఒకటి ఒక దేశం వెళ్తా, లేకపోతే మాత్రం నేను జాబ్ చేయగానే ఏడ్చాడు. ఏడిస్తే నేను ఇంకా ఏం చేయాలి ప్రభా, అయ్యా నా స్థితి ఏంటి, నా స్థితిని బట్టి నేనేం చేయాలని మొదలుపెట్టి చాలా ఏడ్చాను. అయితే మా అమ్మాయి వాళ్ళ మధ్య లండన్లో ఉన్నారు. మా అల్లుడు గారు మా అమ్మాయి నేను అంతా ఒకటే ఆలోచిస్తే ఇంకా ప్రాసెస్ మా అల్లుడు గారికి క్లాస్మేట్ కన్సల్టెన్సీ నడుపుతున్నాడు. అయితే ఆలోచించుకొని ఇలా అని చెప్పి మొదలుపెట్టిన ఇప్పటికి 7 నెలలు 8 నెలలు అయింది. కానీ ఎవరికి చెప్పలేదు. కానీ దీనమైన స్థితి నుంచి దేవుడు నాకు చాలా చేశాడు. ఏంటంటే 30 లక్షల లోన్ ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకున్నాడు. ఆ లోన్ సెలెక్ట్ అయ్యింది. కానీ గవర్నమెంట్ది మా రక్త షూరిటీ సంతకం పెట్టాలన్నారు. కానీ ఎవరు అడిగినా పెట్టనన్నారు. కానీ దేవుడికి మొరపెట్టారు, అయ్యా ఏది చేసినా సరే, ఏ విషయమైనా సరే, నా బిడ్డ పైకి ఫ్లైట్ ఎక్కిన దాకా కూడా నువ్వే క్షేమం దయచేసి, ఎంత శోధన ఎంత శ్రమ వచ్చినా సరే నువ్వే కాపాడాలా, ఇంక నేను ఎవరిని అడగను, నువ్వే ఉండాలని చెప్పి నేను ఆయన్నే మొరపెట్టా. ప్రతి ఒక్క విషయంలోనూ కూడా షూరిటీ సంతకం లేకుండా 30 లక్షల లోన్ సెలక్షన్ అయింది. మళ్ళీ డబ్బులు కావాలని మళ్ళీ దాంట్లో చాలా అడుగడుక్కి నాకు శ్రమే, అడుగడుక్కి గండమే. దేవుణ్ణే మొరపెట్టా. ఏది ఏమైనా సరే ఏది కొరత లేకుండా నా బిడ్డ క్షేమంగా ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్ళాడు. చాలా గొప్ప కార్యం చేశాడు దేవుడు. నీ కోసం పర్వాలేదు. ఫ్లైట్ దిగాడు. అక్కడ కూడా చాలా వాతావరణం అంతా సెట్ అయ్యి బాగున్నామా నాకని మళ్ళీ కాల్ చేశాడు, వీడియో కాల్. ఇదే నా చిన్న సాక్షి. దేవుడు దీవించు. ఇప్పుడు వచ్చిన సంఘానికి నా వందనాలు. ఏంటంటే నా కొడుకుకి సెయింట్ జాన్స్లో సీట్ వచ్చింది. దానికి కూడా రావడానికి కూడా చాలా ఆటంకాలు పరిచారు. ఫ్రీ సీట్ ఇవ్వడానికి మా పిల్లలు ఎంతో కష్టపడి సీట్ అయితే వచ్చింది. ఎట్టగలిగి నిన్నైతే జాయిన్ చేస్తాము. ఇదే సంఘంతో పంచుకోవాలనుకున్నా. నాకు సాక్ష్యం చెప్పడం రాదు. తప్పు చెప్తే క్షమించండి. దేవుని నామానికి స్తోత్రాలు. సేవకుడు కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా సాక్ష్యం కాదు కానీ నా కొలికిలో ఉంటున్న సాయిబాబా అంకులు ఆంటీ వాళ్ళని గత 4-5 వారాల నుంచి వాళ్ళు మన సన్నిధికి వస్తున్నారు. వాళ్ళ స్థితిని ఏంటంటే, ఒకప్పుడు పక్కనే ఉండి నేను చూస్తూ, ఆయన చాలా అనారోగ్య విషయంలో చాలా బాధపడేవాడు. ఆ బాధను తట్టుకోలేక ఆయన చాలాసార్లు మరణిస్తే బాగుండని చాలాసార్లు ఆయన రైల్వే స్టేషన్కి వెళ్ళడం, స్టేషన్లో రైలు కింద పడిపోతా చనిపోతా అనుకుంటా వాళ్ళతో అనడం, అలా వెళ్తూ ఉండేవాడు. కానీ వాళ్ళంతా బాధపడుతూ ఉండేవాడు. నాకు ఈ విషయం తెలిసినాక చాలాసార్లు వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని బలపరచాలి, అలాంటి స్థితికి వాళ్ళు వెళ్ళకూడదు నాకు అనిపించి, ఏమో చెప్తే ఏమనుకుంటారో అన్న భయంగా ఒకరోజు దేవుడు నాకు ప్రార్థన చేసుకుని వాళ్ళకి నేను ధైర్యంగా వాళ్ళకి చెప్పే విషయాలు మాట్లాడేలాగా నాకు కృపనివ్వు దేవా. వారు నన్ను మరి ఏది నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వాటిని అన్నిటిని అంగీకరించేలాగా ఉండేలాగా వారికి నా ద్వారా నువ్వు మాట్లాడదని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకరోజు కూర్చొని నేను ఎంతసేపు అంటే వాళ్ళు సాధారణ 9 గంటలకల్లా పడుకుండిపోతారు. ఆ రోజు నేను మాట్లాడుతూ ఉంటే 10:30 వరకు వాళ్ళు వింటానే ఉంది. మా అంకుల్కి ఒకటే చెప్పాను, అంకుల్ దేవుడు అనేవాడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, మన కొరకు ఆయన సజీవుడిగా లేచినవాడు. నువ్వు మరణం వైపు చూడొద్దు అంకుల్, నీకు స్వస్థత జరుగుతుంది, ఖచ్చితంగా కార్యం జరుగుతుంది, మీరు మందిరానికి రండి, దేవుని నమ్మండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో ధైర్యంగా బలపరచబడి అక్కడ మందిరానికి కూడా వస్తున్నారు, ఇక్కడ కూడా నడిపిస్తున్నారు. అయితే అంకుల్కి ఈ మధ్య బాగా చాలా బలహీనతమై వారం రోజులు మళ్ళీ హాస్పిటల్లో ఉన్నాడు. మళ్ళీ మా హాస్పిటల్ నుంచి వచ్చారు. కానీ రోజు ఆయన చాలా అవస్థలు పడుతున్నాడు, ఆయాసపడుతున్నాడు, చాలా దుఃఖంలో
ఎవరు లేరు. సొంత ఇల్లుండి కూడా బయట కిరాయికి ఉంటున్నారు. ఎన్నో బాధలు పడుతుంటారు, ఏడుస్తుంటారు దేవుని మీద ఆధారపడి. ఆ రోజు నుంచి కూడా అంకుల్ అలాగే అవస్థని పడుతున్నాడు, కానీ అటువైపు చూడకుండా నిలబడ్డాడు. అందుని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేనే కాకుండా మీరందరూ కూడా వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని మేము అందరినీ కోరుచున్నాం. ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును కాక. చెప్పబడిన సాక్ష్యాలను బట్టి మనమందరం కూడా దేవుని స్తుతిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను యాక్చువల్గా బీటెక్ కంప్లీట్ చేశాను. తర్వాత హైయర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళాలని ప్లాన్లో ఉన్నాను ఎప్పటి నుంచో. కానీ అది ఇంట్లో ఒప్పుకోవడం వల్ల నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు, నేను ఒక్కనే అనమాట. సో ఇంకా అందుకని మమ్మీ పంపించలేదు అనింది. సో ఇంకేమైందంటే, నేను ఈ 2025 గేట్ కూడా రాయలేదు. అయితే ఇంకా నేను ఎలా అయినా ఎంటెక్ జాయిన్ అవ్వాలి ప్రభు. ఆల్రెడీ నాకు ఒక 7 to 8 months వేస్ట్ అయిపోయింది. నేను ఎలా అయినా ఎంటెక్ జాయిన్ అవ్వాలి అంటే, నేను ఇంకా ఏం ఆల్టర్నేట్ లేక పీజీ సెట్ ఉంది, అది అప్లై చేశాను. అది అప్లై చేసిన తర్వాత చదివాను ఒక 1.5 months. చదివిన తర్వాత ఒక 2 weeks బ్యాక్ ఎగ్జామ్ రాయడం జరిగింది. అయితే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు పేపర్ చూస్తే మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. వచ్చింది నేనంతా డెరివేషన్ పార్ట్ ప్రిపేర్ అయితే మొత్తం తీరి ఇచ్చాడు. తెలిసిన క్వశ్చన్ కొన్ని కూడా లేవు. ఇంకా ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నీవే ఉండాలి నాకు తోడుగా, నేను ఎగ్జామ్ రాస్తున్నాను, నువ్వు నన్ను అవమానపరచొద్దు, నీ సాక్షిగా నేను నిలబడాలి ప్రభువా, నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను అని ప్రార్థన చేసుకుని ఎగ్జామ్ స్టార్ట్ చేశాను. అనుకోని రీతిగా దేవుని కృపతో నాకు 359th ర్యాంక్ వచ్చింది ఆల్ ఓవర్ ఏపీ. అలాగే కాదు, డాడీ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశారు. డాడీ వినుకొండ నుంచి ఒక 45 kilometers దూరంలో డాడీకి జాబ్. కానీ రీసెంట్గా ప్రమోషన్ కోసం అప్లై చేసుకుంటే చక్కగా అనుకోని రీతిగా అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అక్కడ వస్తుందని. వినుకొండ పక్కనే ఒక 5 kilometers అని వెల్టూర్ అనే ఊరు ఉంటుంది, చక్కగా ఆ ఊర్లో వచ్చింది, ట్రాన్స్ఫర్ చేశారు. ఇదంతా దేవుని కార్యం. నా కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క తండ్రికి పేరు పేరును వందనాలు చెల్లిస్తున్నాను. అలానే నేను హైకోర్టు జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను. నా కోసం మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అది ఏపీ మొత్తం మీద గుంటూరు జిల్లాకి ఓన్లీ 2 పోస్టులు ఉన్నాయి. ఆ 2 పోస్టుల్లో ఒక పోస్ట్ మందవులాగున్నా, మన పరిచయకి గొప్ప స్పాన్సర్షిప్ లాగా నేను ఉండలాగున్నా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించింది కాక. మంచిది. ఇప్పటి వరకు మరి సాక్ష్యాలు చెప్పిన బిడ్డల పట్ల దేవుడు చేసిన కార్యాలను బట్టి, ఆయన చూపిన కృపను బట్టి మరి ఎంతైనా మనం దేవుడిని స్తుతించాలి. మరి దేవుడు అంజలి పట్ల దేవుడు గొప్ప కార్యం చేసి మరి ఆ బిడ్డకు దేవుడు జాబ్ ఇచ్చారు. మరి జాయినింగ్ ఆర్డర్ కూడా త్వరగా వచ్చినట్లుగా మరి దేవుడు ఆ బిడ్డకు కృప చూపు మేలు ఇచ్చినట్లు మరి ఆ బిడ్డను బట్టి మనం అందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అలాగే సహోదరి వెంకటేశ్వర దేవుడు ఆశ్రయించి తన పట్ల మరి దేవుడు గొప్ప కార్యం చేసి తన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి మరి వారికి కావలసిన ధనాన్ని దేవుడు సమకూర్చారు. అలాగే కుమారుడు లండన్ వెళ్ళటానికి దేవుడు సహాయం చేశారు. మరి అక్కడ బిడ్డ క్షేమంగా ఉండి తన కోర్సు అంత విజయవంతంగా ముగించి ఉన్నత ఉద్యోగం బిడ్డ చేసి మరి దేవుడి కృప చూపినట్లుగా, అలాగే వారికి ఉన్న రుణాలన్నీ కూడా దేవుడు తీర్చినట్లు మరొకసారి మనం అందరూ దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అలాగే స్వరూపం మరి దేవుడు ఆశీర్వదించి తన మరి కుమారుడు పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు. కేంద్రీయ విద్యాలయంలో వచ్చి ఓకే మంచి సెయింట్ జాన్స్ కాలేజ్ స్కూల్లో మరి ఆ బిడ్డకు సీట్ రావడానికి దేవుడు గొప్ప చూపారు. మరి ఆ బిడ్డ ఎంతో ఎదురు చూసినట్లుగా, ప్రార్థన చేసినట్లుగా దేవుడు కనికరించి మరి ఆ కుమారుడికి దేవుడు సెయింట్ జాన్స్లో మరి దేవుడు సీట్ అనుగ్రహించారు. మరి ఇప్పుడు ఏం చదువుతున్నాడు ఆయన? ఓకే, ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడే ఉంది కనుక దేవుడు అన్ని సంవత్సరాలు ఆ బిడ్డను అక్కడే స్థిరపరచాలి, బాగా చదవాలి. ఇంటర్ కూడా ఉంది, అక్కడే చదవచ్చు. దేవుని స్తోత్రం.
ఫ్రీ సీట్ ఎంతవరకు? రైట్, మంచిది. మరి 10th క్లాస్ వరకు ఫ్రీ సీట్ ఇస్తే ఇంటర్మీడియట్ కూడా ఇస్తాడు దేవుడు. ప్రార్థన చేసుకో. మంచిది, దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి గొప్ప చదువుగా ఆ బిడ్డ శ్రద్ధ కలిగి చదువుకోవాలి. ఎలాంటి అల్లరి చేష్టలు చేయకుండా నమ్మకత కలిగి ఉండాలి. మరి గొప్ప చదవరిగా ఉండాలి. దేవుడు ఆశీర్వదించినట్లుగా మన బిడ్డను బట్టి కూడా మనం అందరి దేవుడికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇబ్సిబా గారు సాక్ష్యం చెప్పినట్లుగా సాయిబాబు గారు మరి అమ్మగారు అలాగే వారు దేవుని సన్నిధికి వస్తున్నారు. చాలా శ్రమలు, చాలా శోధనలు, చాలా బలహీనతలు, అనారోగ్యాలు ఎదుర్కొంటూ ఎంతగానో కుంగిపోయిన పరిస్థితి, మరి బ్రతుకు మీదే విరక్తి కలిగినటువంటి పరిస్థితి. కానీ దేవుడు తన మహాకృప చేత వాళ్ళని ఎంతో కాపాడుతూ ఎంతగా నడిపిస్తున్నారు. మరి శరీర బలహీనత నుంచి కూడా విడిపించి సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం దేవుడు మరి వారికి దయచేసి వృద్ధాప్యులు దేవుడు వారిని విడనాడకుండా కాపుదల దయచేసి మేలు చేయనట్లుగా దేవుడు ఆశీర్వదించినట్లు మరొకసారి దేవుని స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా. అలాగే హ్యాపీ మరి సాక్ష్యం చెప్పినట్టుగా మరి దేవుడు ఆ బిడ్డకు కృప చూపారు. ఆ బిడ్డ రాసిన ఎగ్జామ్లో మరి ఆ బిడ్డకు మంచి మార్కులు ఇచ్చి దేవుడు ఎంతో సహాయం చేసిన విధానం బట్టి ప్రభుని స్తుతించాలి. అలాగే తన ఎంటెక్ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయనట్లుగా, అలాగే మరి బిడ్డకు జాబ్ కొరకు దేని కొరకు ప్రిపేర్ అవుతున్నాడంట, హైకోర్టు. ఆయన జ్యుడిషియల్లో ఉండాలని ఆశపడుతున్నాడు. మరి దేవుడు గొప్ప కార్యం చేసి మరి ఆ విషయంలో కూడా సహాయం చేసి తనకు మేలు చేయనట్లుగా, అలాగే వాళ్ళ నాన్నగారికి కూడా మరి ట్రాన్స్ఫర్ విషయంలో గొప్ప కార్యం చేసి కృప చూపిన విధానం బట్టి మనం అందరం కూడా దేవుడికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా దయచేసి తల్ల వంచండి. చెప్పబడిన సాక్ష్యాలను బట్టి మరి అలాగే చెప్పబడిన కీర్తన భాగాన్ని బట్టి, చెప్పబోతున్న లేఖన భాగాన్ని బట్టి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో స్తుతులు చెప్తూ ప్రార్థనలో ఉన్నాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రభుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభు గొప్ప కార్యాలు చేయనట్లు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి సహాయం చేయనట్లుగా అందరూ కూడా ప్రభుని స్తుతిస్తూ ఉండగా మరి స్వర్ణతగా ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలోకి ఇవ్వచ్చు. కారణభూతుడవైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన పునరుద్ధాన కూడికి నుండి పునరుద్ధాన కూడికి వరకు అయ్యా నన్ను మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఈ బలిష్టమైన మీ రెక్కల కింద దాచారయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధాన కూడికలు ఈ రీతిగా నిన్ను స్తుతించే గొప్ప భాగ్యాన్ని, ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. నీకు వందనాలు. ఇంతవరకు ప్రభు ప్రారంభం నుంచి ఇంతవరకు నేను యొక్క ఆత్మాధర్యంలో జరిగించిన కూడికను బట్టి నేను స్తుతిస్తున్నాం. పాటల్లో మీరున్నారు ప్రభా, ధ్యాన భాగంలో, ఆరాధనలో, ఆత్మ కూడికలో కూడా మీరున్నారు ప్రభా. అయ్యా సాక్షి భాగంలో కూడా ప్రభా మీరున్నారయ్యా. ధ్యాన భాగంలో ప్రభా కీర్తనాకారుడైన దావీదు గారు అంటున్నాడు ప్రభా, నీకు వందనాలయ్యా. అధికారులు నిమిత్తముగా నన్ను తరుముచున్నారయ్యా, అయినప్పటికీ నేను ఈ వాక్య భయము నాలో ఉన్నదయ్యా అంటున్నాడు ప్రభా. నీకు వందనాలు. నీ వాక్య భయము చేతనే నేను నిలిచి ఉన్నాను అంటున్నాడు ప్రభా. నీకు వందనాలు. దావీదు గారి యొక్క అనుభవాలయ్యా నీ స్తోత్రం. మా జీవితాల్లో మేము కూడా కలిగి ఉండటానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. సాక్ష్య భాగంలో ప్రభా అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. మన బిడ్డలయ్యా, మా బిడ్డలు ఎంతగానో ప్రభా ప్రయాసపడుతున్నారు. ఎందుకు భయభక్తులు కలిగిన బిడ్డలకి ఉదాచించిన మేలులు గొప్పవి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. బెంగళూరు ప్రాంతంలో ట్రైనింగ్ చేయడానికి ఎంతగానో ప్రభునిచ్చారయ్యా. అయినప్పటికీ అప్పటికి దూర ప్రాంతంలో వచ్చినప్పుడు నిరుత్సాహపడినప్పుడు ప్రభా నీకు వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. నీ బిడ్డలకయ్యా, నువ్వు ప్రేమించిన బిడ్డలకు ప్రభా నీకు అంత శ్రేష్టమైనవే మీరు అనుగ్రహించే దేవుడు ప్రభా. ఈ సేసులో జాబ్ రావటానికి అయ్యా మీరు ఎంతగానో కృప చూపించారయ్యా. తన నిరుత్సాహాన్ని నుండి విడిపించారయ్యా. గొప్ప సాక్షిగా నిలబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. జాయినింగ్ లెటర్ కూడా రావడానికి మీరు సహాయం చేయండి అయ్యా. మంచి జ్ఞానమున బిడ్డలకు దయచేయండి. ఉన్నతమైన ఉద్యోగాలు మా బిడ్డలు స్థిరపరచబడటానికి మీరు సహాయం చేయండి అయ్యా.
మంచి భవిష్యత్తుని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు వందనాలయ్యా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ స్తోత్రాలు నా తండ్రి వెంకటేశ్వర గారిని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. తన కుమారుడి కొరకు అయ్యా ఎన్నో మార్లు సాక్షిగా నిలబడిందయ్యా. నీకు వందనాలయ్యా. ప్రార్థన అవసరతలు కోరింది ప్రభా. నీకు వందనాలు. ప్రార్థించిన రీతిగా మొరపెట్టిన రీతిగా సేవకురాలయ్యా చేతులెత్తి మొరపెట్టినప్పుడయ్యా గొప్ప ఆశ్చర్యమైన కార్యం పరిస్థితికి మించినదైనప్పటికీ ప్రభా వాటికి కావలసిన వనరులన్నింటినీ మీరు సమకూర్చారయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దూర దేశాలు వెళ్ళటానికి అయ్యా నీకు వందనాలు కృప చూపించారయ్యా. అవున బిడ్డలయ్యా దూర దేశాల్లో ఉంటున్నప్పటికీ ప్రత్యేకమైన మీ కాపుదలను బిడ్డలకు దయచే క్షేమమును దయచేయ్యా. నీకు వందనాలు. ఉద్యోగాల్లో రాకపోకల్లో ప్రయాణాల్లో క్షేమాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యక్షవాణి కూడా నా ప్రభా తనతో ప్రభా నా తండ్రి వారి గురించి సాక్ష్యం ఇచ్చిందయ్యా. నీకు వందనాలయ్యా. అంకులకు మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి అయ్యా. నీకు వందనాలయ్యా. అయ్యా విశ్వాసముతో నీ సన్నిధికి వస్తున్నారయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా అత్తతో మీరు అంటున్నారు కదయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నమ్మిన ఎడల నా మహిమను చూస్తావని సెలవిచ్చిన దేవుడు ప్రభా. ఈ విడలని ఎంత నమ్మిక ఇచ్చి నీ సన్నిధికి వస్తున్నారయ్యా. సంపూర్ణమైన స్వస్థతను ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దుష్టుడు వాడి కార్యాలన్నింటినీ మీరు లయపరచండి అయ్యా. నీకు వందనాలయ్యా. నీ కృపాక్షేమాలని బిడ్డ వెంట ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. కార్యములు మీరు జరిగించండి అయ్యా. స్వరూపాన్ని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. చిన్న బిడ్డను బట్టి అయ్యా. అయ్యా నీకు వందన చేంజాన్స్లో ప్రభా. నీకు వందన ప్రీసీట్ రావడానికి మీరు ఎంతగానో కృప చూపారయ్యా. నీకు వందనాలయ్యా. బిడ్డకయ్యా మంచి జ్ఞానమును వివేకమును మీరు దయచేయయ్యా. జ్ఞానాత్మతో మీరు నింపండి. గొప్ప సదవరిగా భక్తిపరుడుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు వందనాలయ్యా. ఆ పిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు వందనాలయ్యా. ఆ పిని మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దైవమానికే స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఆవిడ విషయంలో మీరు కార్యము చేయండి ప్రభా. నీకు వందనాలు. నేమేదో ఆశ పెట్టుకుని ఉంటుండగా ప్రభా ఆశ కలిగిన ప్రాణంలో తృప్తిపరిచే దేవుడు ప్రభా. నీకు వందనాలు. అయిపోతున్న ప్రభా నీ స్తోత్రముగా నాయన అంజం రాయిపోతున్నాడు అయ్యా. దాని కొరకు అయ్యా అయ్యా ఏపీలో 2 సీట్లు మాత్రమే ఉన్నవంట ప్రభా. నీకు వందనాలు. దాన్ని స్వతంత్రించుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఉన్నతమైన భవిష్యత్తును విడక దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా రక్షణ భాగ్యాలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా నీకు అంటే చదవడానికి కూడా అయ్యా మీరు కృప దయచేయండి. మంచి జ్ఞానం వివేకమును మీరు దయచేయ తండ్రికి ఇచ్చిన ప్రభా. నీకు వందనాలు. దాని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా కుటుంబాన్ని మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబముగా కలిసి ఉండటానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అప్పటికి మంచి భవిష్యత్తును మీరు దయచేసి పెట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు జరిగించిన కూడికను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అట్టి భాగంలోకి వెళ్ళవచ్చుండగా మీ దాస్తుని మీరు బలపరిచి మీరు ఎత్తి పట్టుకొని ప్రభా. నీకు వందనాలు. ఎడంతా ఆత్మశక్తితో మీరు అభిషేకించబడిన వర్తమానాలు మాకు దయచేయండి అయ్యా. నాతో మాట్లాడండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం వెల్లడి తెలివిలేని వారికి అది తెలుగునిస్తుంది అంటున్నారు కదా. ఈ వాక్యము చేత నేను మేము బ్రతకడానికి మీరు సహాయం చేయమని ఈ కూడి కార్యంతమని ఆత్మాలలో జరిగించి నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మరి దేవుని యొక్క లేఖన భాగం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరికీ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అందరూ కూడా దయచేసి గమనించండి.
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఇది సుదీర్ఘమైనటువంటి ప్రసంగం. 3 రోజులు ఆ కొండ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రసంగించినట్లుగా, ఉపదేశించినట్లుగా ఈ అధ్యాయం అంతా కూడా మనం తెలియజేస్తూ ఉంది. ఈ ఉపదేశంలో ఎన్నో విషయాలు యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తూ వచ్చారు. మొదటిగా నవధన్యతల గురించి తెలియజేశాడు. తర్వాత మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పాడు. అలాగే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. ఆ తర్వాత నేను ధర్మశాస్త్రాన్నైనా ప్రవక్తల వచనములనైనా నేను కొట్టివేయటానికి రాలేదు, వాక్యాన్ని నెరవేర్చడానికే వచ్చాను అని చెప్పాడు. ఆ తరువాత సందేశం ఏంటంటే 21వ వచనం నుండి 26వ వచనం వరకు నా సందేశం. ఈ సందేశం ఏంటంటే నరహత్య చేయవద్దు అని చెప్పాడు. ఏం చేయొద్దు? నరహత్య చేయవద్దు. నరహత్య చేయొద్దు. నరహత్యల గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ వివరించాడు, చక్కగా వ్యాఖ్యానించాడు. నరహత్య అనే మాటను మనం పరిశీలన చేస్తే ఆ వచనం చదివితే అక్కడ రాయబడుతుంది. 21వ వచనం చదవండి. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పూర్వీకులతో చెప్పబడిన మాట ఇది. ఏ మాట? నరహత్య చేయవద్దు. నరహత్య చేస్తే విమర్శకు లోనవ్వాల్సి వస్తుంది. నరహత్య, హత్య చేయటం, మర్డర్ చేయటం, ఒక మనుష్యుని చంపటం, ఒక వ్యక్తిని చంపటం అని అంటే ఇది నరహత్య. ఈ నరహత్య చేయకూడదు. నరహత్య చేస్తే విమర్శకు లోనవలసి వస్తుంది అని చెప్పి పూర్వీకులతో ఆయన ఎప్పుడో చెప్పాడు. పూర్వీకులతో ఆయన చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటే ఎవరు చూపించలేని ఇలాలోన